మరి మన జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగా ప్రతి ఉమ్మడి జిల్లాగా వంట వార్పు చేస్తున్న సంగతి మన అందరూ తెలిసిన విషయమే ఇది. అయితే ఈ వంట వార్పు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జేఏసీ ఏర్పడి మరి గత 10 నెలల నుంచి అనేక పోరాటాలు చేశాము. అనేక పోరాట ప్రతిఫలము మరి రాష్ట్ర నాయకత్వము మరి మన మేనేజ్మెంట్కి ఎప్పుడైతే సమ్మేళనస్ ఇచ్చిందో ఆ సమ్మేళనస్ తర్వాత మనం తెలిసిన సంగతి అందరూ కూడా తెలిసిన విషయమే మిత్రులారా. అయితే మరి మనకు కావాల్సింది ఒకటి ఈ సంస్థలో అందరికీ ఒకటే రూల్స్ ఉండాలని చెప్పి మనం ఏకైక నిర్ణయంగా మనం పోరాటం చేస్తున్నాము. ఆ భాగంగానే మనకు అందరూ కూడా ఒకే సంస్థ ఒకే రూల్స్ నినాదంతో మనం అందరం ముందుకు వెళ్తున్నాము. మరి మేనేజ్మెంట్ కూడా ఆలోచన చేసుకొని మరి సంస్థలో 2 రూల్స్ ఉండడం మనం సిగ్గుసెట్గా మేము భావిస్తున్నాము. దయచేసి ఒకసారి కూడా మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ ఆలోచన చేయాలి ఇది. అయితే ఇది మా యొక్క ఆత్మగౌరవమైన సభ, ఆత్మగౌరవమైన పోరాటం. ఇది మేము ఎవరు కూడా వ్యతిరేకంగా చేస్తలేము. గవర్నమెంట్ కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కానీ వ్యతిరేకంగా చేస్తలేము. దయచేసి ఇప్పటికైనా తెలంగాణ జిల్లాలో పనిచేస్తున్న మరి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆర్టిజన్ 20,000 మంది ఆర్టిజన్ కార్మికుల కోసం మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇటు గవర్నమెంట్ ఆలోచన చేయాలి, ఇక్కడ మేనేజ్మెంట్ కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మాకేదైనా చదువు ఉందో ఆ చదువు తగ్గ ప్రతిఫలం అంటే కన్వర్షన్ ఇవ్వాలని చెప్పి మరొకసారి మేము కోరుతున్నాము. ఒకవేళ మాకు కన్వర్షన్ ఇవ్వకపోతే మా రాష్ట్ర నాయకత్వం ఏదైతే పిలుపునిస్తుందో ఆ పిలుపు కంపల్సరీ ఉమ్మడి మెదక్ జిల్లాగా మేము అమలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మిత్రులారా, మీరందరూ కూడా ఈ జేఏసీకి సహకరించాలి. మేము ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాం. పెద్ద సంఘాలుగా చెప్పుకుంటే నాయకులకు, పెద్ద సంఘాలుగా చెలమనేతున్న నాయకులకు కూడా ఇక్కడ సంగారెడ్డి జేఏసీ కమిటీ తరఫున కానీ మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మేము అన్నదమ్ములమే, మేము వేరు కాదు. ఈ సంస్థలు మేము కలిసి సంస్థలు పనిచేస్తున్నాము. ఈ సంస్థలు మా పని మీకు అవసరం కంపల్సరీ ఉంటుంది. పొద్దున్న వేస్తే మేము మీతో పనిచేయాల్సిందే. అంటే మేము సమానమని భావిస్తున్నాం కాబట్టి పెద్ద సంఘాల నాయకులు కూడా ఆలోచన చేయాలి. మాకు మీరు సహకరించండి. మా కన్వర్షన్ విషయంలో మీరు ముందుండండి. మా కన్వర్షన్ విషయంలో మీరు సహకరించి మాకు సహాయంగా చేయమని అడుగుతున్నాం. ఒకవేళ మేము సహకరించకపోయినా, మీరు ముందుకు రాకపోయినా చరిత్రలో మీరు పుట్టగతులు అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నుంచి మేము ఇది కంపల్సరీ కూడా మీరు ఆలోచన చేయాలి. మేము ఒకటే, ఏ ఒక్కరు కూడా వ్యతిరేకంగా పోరాడుతున్నాము, ఏ ఒక్కరు కూడా వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మా జేఏసీకి సపోర్ట్ చేయండి. మా జేఏసీకి మీరు అండదండగా ఉండమని అడుగుతున్నాం. ఒకవేళ మీరు కనుక వీళ్ళు వేరు మేము వేరు అనుకోని భావిస్తే మాత్రం, మేము అవసరం అనుకుంటే 20,000 మంది మార్టిజన్స్ అవసరం అనుకుంటే మీ ఆఫీసులో వీళ్ళు ముట్టడిస్తాం కూడా తెలియజేస్తున్నాం. మిత్రులారు, ఇక్కడ నుంచి ఇది కంపల్సరీ కూడా ఆలోచన చేయాలి. మాకు ఒకవేళ మేము సమ్మెకు పోతే, ఒకవేళ మేము ఏ పోరాటం చేసినా కూడా మా పోరాటంలో మీరు ముందుండాలని కూడా మేము తెలియజేస్తున్నాం. మా పోరాటంలో మేము ముందు రాకున్నా, మా పోరాటం మేము మద్దతు ఇవ్వకున్నా కూడా మేము కంపల్సరీ మేము తిరగవలసిన రోజు కూడా దగ్గరలో ఉన్నాయని కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా మరి మీరు ఆలోచన చేయాలి. ఓకే మిత్రులారా, ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.